భారీ భూకంపం ఉత్తర భారతదేశాన్ని కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. పలు ప్రాంతాల్లో దాదాపు 5 నిమిషాల పాటు భూమి కంపించింది. దీంతో ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర భూ ప్రకంపనలు సంభవించాయి. కాశ్మీర్లో విద్యుత్తో పాటు సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఢిల్లీ మెట్రోను తాత్కాలికంగా నిలిపివేశారు. భయంతో జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇంతవరకు ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా ఉండగా మన ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తీవ్రంగా ఉంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లో 5-6 సెకన్ల పాటు భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఢిల్లీలో మెట్రో సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు 82 కిలోమీటర్ల దూరంలో 196 కిలోమీటర్ల లోతులో హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూమి ఉపరితలానికి చాలా లోతున భూకంపం సంభవించడం వల్ల నష్టం తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఆస్తి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు ప్రధాని మోడీ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ప్రభావం ఎక్కువగా ఉందని, అవసరమైతే సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారాయన. భారీ భూకంపం ఉత్తర భారతదేశాన్ని కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. పలు ప్రాంతాల్లో దాదాపు 5 నిమిషాల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఉత్తర భారతదేశంతో పాటు మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా తీవ్ర భూకంప ప్రకంపనలు సంభవించాయి. కాశ్మీర్లో విద్యుత్తో పాటు సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఢిల్లీ మెట్రోను తాత్కాలికంగా నిలిపివేశారు. భయంతో జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇంతవరకు ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు. హిందూకుష్ ప్రాంతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా ఉండగా మన ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తీవ్రంగా ఉంది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్లో 5-6 సెకన్ల పాటు భూమి కంపించింది. జమ్మూ కాశ్మీర్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఢిల్లీలో మెట్రో సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు 82 కిలోమీటర్ల దూరంలో 196 కిలోమీటర్ల లోతులో హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. భూమి ఉపరితలానికి చాలా లోతున భూకంపం సంభవించడం వల్ల నష్టం తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఆస్తి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్లో భూకంప ప్రభావానికి
పలు భవనాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 6 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్లోనూ పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంప ప్రభావం అలాగే తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సురేష్, చెప్పండి, భూకంప ప్రభావం ఏ విధంగా ఉంది ఉత్తర భారతదేశంలో? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందాయా? భోగి చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఇటు పాకిస్తాన్ హిమాలయస్ సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే మ్యాగ్నిట్యూడ్ కు సంబంధించిన ఎర్త్క్వేక్ చూసుకుంటే హిందూకుష్ పర్వతాల్లో 7.7 గా నమోదైనటువంటి ఈ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ భారతదేశంకి వచ్చేటప్పటికి స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. దీని కారణంగా దాదాపుగా 10 సెకండ్ల లోపే భూమి కంపించిందని చెప్పుకోవచ్చు. అయితే భయాందోళనతో చెందినటువంటి జనాలందరూ కూడా ఒక్కసారిగా ఈ భారతదేశానికి సంబంధించిన 6-7 రాష్ట్రాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భూమి కంపించడంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనతో బయటికి పరుగులెత్తారు. 7.7 గా ఎర్త్క్వేక్ ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో ఆస్తి నష్టం సంభవించింది. ఇంకా ప్రాణ నష్టం విషయం పైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు పాకిస్తాన్ లో కూడా ఆస్తి నష్టం సంభవించినట్టుగా సమాచారం ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఇప్పటికే ఆందోళనలో ప్రజలు భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితులనే ఇక్కడ విద్యుత్ సంబంధించినటువంటి సరఫరా, ఇలాగే మొబైల్ కనెక్టివిటీ నెట్వర్క్ సంబంధించినటువంటి సప్లైని కూడా ప్రస్తుతం ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పటికీ స్వల్పంగా భూమి కంపిస్తున్నటువంటి సమాచారం అందుతుంది. ఇటు హిమాలయాస్, హిందూకుష్ పర్వతాలు రెండు అటాచ్ గా ఉంటాయి కాబట్టి దానివల్ల చాలా మోస్ట్ డేంజరస్ గా అక్కడ కానీ ఎర్త్క్వేక్ గాన 7.7 కన్నా అధికంగా మరోసారి కంటిన్యూలో వస్తే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. దీంతో జాగ్రత్తగా హిమాలయాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందుగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వెంటనే రిపోర్ట్ ఇవ్వండి, ఆ ఎర్త్క్వేక్ సంబంధించినటువంటి వివరాలు ప్రధాని కార్యాలయానికి ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో, ఇటు ఢిల్లీతో పాటు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్ రీజియన్స్ లో ప్రస్తుతం అయితే జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా 7.7 హిందూకుష్ పర్వతాల్లో రావడంతో అటాచ్ గా ఉన్నటువంటి ఇండియాకు కూడా 4th జోన్ లో ఉన్నటువంటి ఢిల్లీ ఎప్పుడూ కూడా భూకంపాల తీవ్రతలో ఉన్నటువంటి ఢిల్లీ 4th జోన్ లో ఉంది. కంటిన్యూస్ గా భూకంపాలు అనేది ఢిల్లీలో వస్తుంటాయి. అయితే ఈసారి 7.7 గా రిక్టర్ స్కేల్ పై హిందూకుష్ పర్వతాల్లో నమోదవడం, అది ఇండియా వరకు, ఢిల్లీ వరకు కూడా, ఢిల్లీతో పాటు పాకిస్తాన్ బార్డర్, హిమాలయస్ బార్డర్స్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా తాకడంతో ఒక్కసారిగా జనాలు దాదాపుగా రిక్టర్ స్కేల్ పై 7.7 హిందూకుష్ అయితే భారత్ లో అది 6 గా కూడా నమోదయ్యేటువంటి అవకాశాలని స్వల్పంగా కంపించడం కారణంగా ఇప్పటివరకైతే భారత్ లో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. భయాందోళనతో జనాలు మాత్రం పరుగులు తీశారు. భోగి అయితే సురేష్, భూకంపం తర్వాత రాత్రి లోపల మళ్ళీ చిన్నగా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పర్టికులర్ గా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఏమని చెప్తూ ఉన్నారు, ఎటువంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు? భోగి భూకంపం చూసుకుంటే గతంలో నేపాల్లో నేలమట్టం చేసినటువంటి భూకంపాన్ని చూసాం. ఆ భూకంపాన్ని చూసుకుంటే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల కారణంగా కంటిన్యూస్ గా దాదాపుగా వారం రోజుల పాటు భూమి కంపించినటువంటి పరిస్థితులున్నాయి. ఇప్పుడున్నటువంటి భూకంపం ఎర్త్క్వేక్ సంబంధించి కూడా 7.7 అంటే చాలా మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్, మేజర్ ఎర్త్క్వేక్ గా చెప్పుకోవచ్చు హిందూకుష్ పర్వతాల్లో. ఆ భూకంపానికి సంబంధించి ఇంకా ప్రకంపనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా భూకంపం విషయం పైన ఒక అంచనా రాలేకపోతున్నారు. ప్రస్తుతం రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదైంది. ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇటు పాకిస్తాన్, హిందూకుష్ పర్వతాల్లో మాత్రం స్వల్పంగా ఇప్పటికీ భూమి కంపిస్తున్న కారణంగా భారత్ లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే జనాలు ఊపిరి పీల్చుకునే పరిస్థితుల్లో భారత్ లో ఉన్నప్పటికీ ఇటు జమ్మూ కాశ్మీర్ లో మాత్రం సర్వీసెస్ కి సంబంధించి చూసుకుంటే ఇటు ట్రాన్స్పోర్ట్ ని కానీ, ఇటు మొబైల్ సర్వీసెస్ కానీ, పవర్ సప్లైని కానీ ఆపివేయడం జరిగింది. భోగి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు? ఇందాక కూడా ఢిల్లీలో మెట్రో సర్వీసులు నిలిపివేసినట్టుగా తాత్కాలికంగా తెలుస్తుంది, సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సురేష్? అయితే భూకంపం వచ్చిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలపైన ప్రస్తుతం ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రయత్నాలు చేస్తుంది. డిఎంఆర్సీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా రన్నింగ్ ట్రైన్స్ లో చూసుకుంటే 8 లైన్స్ లో ట్రైన్స్ రన్ అవుతున్న సందర్భంలోనే భూమి కంపించడంతో ఒకసారిగా అందరూ కూడా భయాందోళనతో బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితులు. అలాగే ట్రైన్లోనే కాకుండా ఇళ్లలో నుంచి ఉన్న వాళ్ళు, రోడ్లపై వెళ్తున్న వాళ్ళు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ప్రశాంత వాతావరణం ప్రస్తుతం కనపడుతుంది. ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఢిల్లీలో జరగలేదని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ భవన్ పరిసర ప్రాంతాలు, సెంట్రల్ ఢిల్లీలో కూడా ఎటువంటి ఆస్తి నష్టం అయితే సంభవించలేదు. ఇటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లో కూడా
ప్రస్తుతం అయితే నిలకడమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం భూకంపం వచ్చిన తర్వాత ప్రజలంతా కూడా కొద్దిసేపటి వరకు జాగ్రత్తగా ఉండాలి. 7.7 రిక్టర్ స్కేల్ పై ఉంది కాబట్టి మరోసారి ప్రకంపనలు వచ్చే అవకాశాలు కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకొని ముందుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఢిల్లీలో డిఎంఆర్సీ సేవలు కొద్దిసేపు నిలిపివేశారు. ఇటు హిమాచల్ ప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ లో కానీ ఎటువంటి సేవలు నిలిపివేయడం అనేది ఇప్పటి వరకు అయితే అధికారికంగా లేదు. మొత్తంగా ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ప్రకంపనల కారణంగా ఆ కొద్ది నిమిషాలు మాత్రం జనాలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. హిందూకుష్ పర్వతాల్లో ఇప్పటికీ ఇంకా ప్రకంపనలు కొనసాగుతున్న కారణంగా ఆఫ్ఘనిస్తాన్ లో భారీగా ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశాలు దీనిపైన ఇంకా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు అదే పనిలో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా ఇటు పాకిస్తాన్ లోను, హిందూకుష్ పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ప్రజలు భయాందోళనతో ఉన్నారు. భారత్ లో మాత్రం సేఫ్ సైడ్ గానే ప్రస్తుతం ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. మరొకసారి ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశాలని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూడాల్సింది, ఎందుకంటే భూ ప్రకంపనలు అనేటివి అది ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందనే దానిపైన శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి సమాచారం ఇచ్చినప్పటికీ ఈ క్షణం వస్తుందని మాత్రం చెప్పలేరు. కాబట్టి జాగ్రత్తల్లో ప్రజలు ఉండాలని అయితే ప్రస్తుతం ప్రభుత్వాల హెచ్చరికలు అయితే ఈ 6 రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు ప్రధాని మోడీ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ప్రభావం ఎక్కువగా ఉందని, అవసరమైతే సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు ఆయన.